భారతదేశపు మహాగ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. త్రాగండి, మీరందరూ త్రాగండి. ఖయాత్, నీవు మాకు మధువును త్రాగించుము. మేమా? అవును, నీవే. తీసుకో. పోయి పోయి, ఇంకను పోయి. అసురేశ్వరుడు అయిన తరువాత హిరణ్యకశ్యపుని వంటి అహంకారి అసురుడు అంధకాసురుని కంటే అధిక ఘాతకుడుగను. ఈ పలుకులు యథార్థములే. అతడు గురువు శుక్రాచార్యుని ప్రభావముచే ప్రప్రథమముగా స్వర్గలోకముపై దండెత్తవచ్చును. అతడు మా సింహాసనమును ఆక్రమించుటకు పూర్వమే అనంతాసుర సైన్యముతో మనపై దండయాత్ర సాగించేలోగా మేమే దండయాత్ర సాగించి ఆ అవకాశమును ధ్వంసము చేసేదము. దేవేంద్రులు మరచినట్లున్నారు. గంగాదేవి సమక్షమున తమరు అసురేశ్వరుడైన అంధకాసురునికి అసురులతో సంధి చేసుకున్నట్లు నాడు వాగ్దానం చేసినారు. మరి అందువలననే ఆవశ్యకత ఉన్నది. అసురేశ్వరుడు అంధకాసురుడు దేవతలకు సంయోగ ప్రమాణము చేసినాడు. దానిని తప్పకుండా అసురేశ్వరుడైన తర్వాత ఇతను పాటించి తీరుతాడు. అది మాకు బాగుగా తెలియను. అతడు సంయోగమున కాదు, దండయాత్రే సాగించును. మనము చేతులు ముడుచుకుని అసురుల ఆక్రమణ కొరకు నిరీక్షించవలెనా? మరొక విషయము, గంగామాత సమక్షమున చేసిన ప్రమాణమును అవశ్యం గౌరవించి తీరవలయను. ఈ విషయంలో మనం ఒక నిర్ణయానికి వచ్చుటకు పూర్వము వారిని సంప్రదించవలయను. అవును, అది సత్యమే. మనమందరము గంగామాతతో సంప్రదించవలెను. అందరూ త్రాగండి. హిరణ్యకశిప, గురుదేవుల ప్రణామములు. గురుదేవా. ఆయుష్మాన్ భవ. గురుదేవా, తమరెందులకు వేయించేసుతిరి? మా వాళ్ళేదైనా అపరాధము జరిగినదా? లేదు హిరణ్యకశిప, అపరాధము నీవు చేయలేదు. అపరాధము మేము చేసితిమి. అసుర సింహాసనం మీద అంధకాసురుని వంటి ఒక అసమర్థుని కూర్చుండబెట్టితిమి. అంధకాసురుడు ఏమి చేసినాడు? గంగ చెంత శిరస్సు వంచి గంగను శరణు వేడి అతడు గంగతో దేవాసురుల సంగమమునకు సంధి చేసుకుని నాడు. దేవతలతో సంధియా? అవును, అందుకే మేము అతనిని అసుర సింహాసనం నుంచి తొలగించాం. ఆ స్థానంలో నిన్ను అసుర చక్రవర్తిని గావించ నిశ్చయించాం. మేము అసురేశ్వరులమా? అవును హిరణ్యకశ్యప, నీవు నాగలోక విజేతమైనందువల్ల అసుర సింహాసనమును అధిష్ఠించు అధికారమును పొందినావు. అసుర సింహాసనము నీ కొరకు నిరీక్షిస్తూ ఉన్నది. నీవి మధుపాన నృత్యగాన సరస సల్లాప క్రీడలను చాలించి తక్షణమే అసురలోకమునకు ప్రయాణము కావాలి. ఆజ్ఞ గురుదేవ. ఆయుష్మాన్ భవ. ఖయాత్, నీ యొక్క ఆగమనము మా జీవితమునకు శుభసూచకముగానున్నది. ఏమైనది దేవేంద్ర? తమరు, దేవర్షి మరియు సమస్త దేవతలు ఒకేసారి విచ్చేసినారు. మరల సమస్య ఏమైనా వచ్చినదా? అవును మాత, తమకు తెలియనుగా అంధకాసురుని స్థానంలో హిరణ్యకశిపుని అసురేశ్వరుని గావించనున్నారు. తెలియను. అందువలన సమస్త దేవతలకు ఓ సందేహం కలుగుతోంది. హిరణ్యకశ్యపుడు అసురలోకపు చక్రవర్తి అయిన తదుపరి స్వర్గలోకంపై అవశ్యం దండయాత్ర సాగిస్తాడేమోనని. కనుక హిరణ్యకశిపుని కంటే ముందు దేవేంద్రుడు అతనిపై దండయాత్ర సాగించాలి, అంతేనా? ధన్యోస్మి దేవి, తమరు మా మనసులోని మాటను గ్రహించారు. మాకో అనుమానము. తమ మనసులో ఈ యోచన ఏల కలిగినది? క్షమించండి మాత, అంధకాసురుడి అసురేశ్వరుడైనచో మా మనసులో ఈ యోచన ఎప్పటికీ కలిగేది కాదు. కాని హిరణ్యకశ్యపుడు అసురేశ్వరుడు ఒకటిచే మా మనసులో ఇటువంటి యోచన కలిగినది. ఎందుకంటే అతడు వచనబద్ధుడు కాదు. వాస్తవమే దేవేంద్ర. తమరు తమ వాగ్దానమును అసురులు దేవతలకు విరుద్ధంగా ప్రవర్తించే దుస్సాహసమునకు ఎన్నడూ ఒడిగట్టెదరో అప్పటి వరకు దానిని పాటించి తీరవలెను. సమరము సాగించిన గంగామాత ఆశీర్వాదమునకు కళంకము వాటిల్లును. తమరు మరచినారా?
గంగామాత అంధకాసురునికి వాగ్దానము చేసినారు. విష్ణుమూర్తి యొక్క పరమ భక్తుడు ప్రహ్లాదుడు హిరణ్యకశ్యపుని గృహమున జన్మిస్తాడని. క్షమించండి మాత, క్షమించండి. మాకు జ్ఞానోదయం కలిగించారు. తమరు ధన్యవాదములు దేవర్షులకు తెలుపవలని ఇంద్ర. వారే తమరిని ఈ దుష్కార్యమునకు పాల్పడకుండా రక్షించి ఇచ్చటకు తీసుకొచ్చారు. ధన్యవాదాలు దేవర్షి. అసురేశ్వరుడు అంధకాసురుడు దేవతలకు సహయోగ వాగ్దానము వనరించినాడు కదా. దాని ఆరంభము నూతన అసురేశ్వరుని ద్వారా జరుగవలెను. అందుచేత తమరు సత్వరము అసురలోకమునకు వెళ్ళవలెను. ఈ సమయమున అచట అంధకాసురుని స్థానమున హిరణ్యకశ్యపుని అసురేశ్వరునిగా నియమించుచున్నారు. హే అసురేశ్వర, సమస్త అసురులు నిన్ను తమ చక్రవర్తిగా స్వీకరించినారు. వారి గౌరవ మర్యాదలను రక్షించవలసిన బాధ్యతను ఇక నీ హస్తములలో ఉంచినారు. సదా నీవు వారిని రక్షించవలే. గురుదేవ, ఈనాడు సమస్త అసురశ్రేష్ఠుల సమక్షమున నేను హిరణ్యకశ్యపుడను ఈ రాజసింహాసనము రాజమకుటములపై ప్రమాణము చేసి అసురులు నాకు అప్పగించిన ఈ గౌరవమును నేను ఎల్లప్పుడూ సంరక్షించదను. దానికి నా ప్రాణములు సైతం త్యాగం చేయటకు సిద్ధమే. నారాయణ నారాయణ. ఈ అసుర సభలో కేతించి అసుర శత్రువు విష్ణువు యొక్క నామమును జపించుతున్నది ఎవరు? నారాయణ నారాయణ. నారదముని నోటి నుండి తన పరంధాముని యొక్క నామము త్రిలోకములలో అనుక్షణము వినవచ్చుచూనేయుండు. గురుదేవ, అసుర సింహాసనంపై మేము ఆసీనులమైన వెంటనే దేవతలు అసురులకు బద్ధశత్రువైన విష్ణువు యొక్క పరమభక్తుని నారాయణ జపము చేయుటకు మా మనసు మార్చుటకు పంపించినట్టున్నారు. దేవర్షి, అదంతయు దేవతల భ్రమ. సత్వరమే దాన్ని తొలగిస్తాం. సైనికులారా, ఇతన్ని బంధించండి. నారాయణ 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 నారాయణ. చిన్న పిల్లల వలె నీవు మాతో దాగుడు మూతలాడుచుంటివా నారదా? మేము గంగామాత ఆదేశానుసారం దేవతల పక్షాన అసురేశ్వరులైన హిరణ్యకశ్యపులు రాజసింహాసనాన్ని అధిష్ఠించే సందర్భంలో అభినందనలు తెలియజేయడానికి మీ కొలువుకు వేంచేశాం. మాకు గంగ యొక్కయు ఇతరుల యొక్కయు అభినందనలు అవసరం లేదు. ఇప్పుడు ఈ విషయం తెలియజేయి. శత్రువు యొక్క చక్రవర్తికి అభినందనలు తెలుపుటకు గంగ ఎందులకు వివసరాలైనదో తెలియజేయి. మేము అసుర సింహాసనాధీశులమైనంతనే సమస్త దేవతలు ఎందుకిలా భయభీతులవుతున్నారు? భయభీతులయ్యేది కేవలం శక్తిహీనులే. మా గంగామాత మరియు దేవతలు సర్వశక్తివంతులు. వారు భయభ్రాంతులు కావలసిన ఆవశ్యకత ఏమున్నది? అటులైనా నీవు దేవతల శక్తిని కొనియాడి మా అసురులను భయభీతులను చేయుచుంటివా? లేదు. ఒక మిత్రుడు మరి ఒక మిత్రుడను బెదిరించడు. దేవతలు అసురులు మిత్రులైన తరువాత వారి నడుమ భయానికి స్థానం ఎక్కడిది? ఈ మిత్రత్వ ప్రస్తావనను దేవతలు ఎందుకు తీసుకొని వస్తున్నారు దేవర్షి? దేవతలకు అసురులకు శుభం జరగాలన్న ఉద్దేశంతోనే. అటులనా? ఇప్పుడు దేవతలు అసురుల శుభము గూర్చి యోచించుచుంటిరా? ఊసర వెళ్లి వలనే దేవతలు కూడా రంగులు మార్చుచుంటిరా? భార్గవ, తమకు బాగా తెలియను. అసురేశ్వరులైన అంధకాసురులు గంగామాత సమక్షమున దేవతలతో చేతులు కలిపి సంధికి వాగ్దానం చేసినారు. మేము ఆ దేవాసుర సంగమమును గుర్తు చేయుటకే విచ్చేసితిమి. దేవాసుర సంగమం కాదు, దేవాసుర సంగ్రామం జరుగుతుంది. ఈ సంగ్రామం ఒక్కమారు కాదు, పలుమార్లు జరుగుతుంది. పలుమార్లు. దేవతలు ఎప్పటి వరకు గంగను అసుర లోకానికి రానివ్వరు, అప్పటి వరకు జరుగుతూనే ఉంటుంది. దేవర్షి, వెళ్ళండి. వెళ్ళి వారికి మా ఈ శత్రు సందేశాన్ని వెంటనే వినిపించండి. మరి గిరి ఏమీ లేదు. వెళ్ళండి.